సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ దాదాపు 10కి పైగా అజెండా అంశాలతో సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, లిక్కర్ దుకాణాల్లో పర్మిట్ రూమ్లు, నూతన బార్ పాలసీ తదితర అంశాలపై చర్చ. రేవంత్ సీఎంగా ఇక 3.5 ఏళ్లే. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోవాలని హితవు. ప్రతిపక్షాలకు పదే పదే తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని వ్యాఖ్య. 3.5 ఏళ్లు ఆయన సీఎం. ఆ తర్వాత ఎవరనేది అధిష్టానం ప్రజలు నిర్ణయిస్తారని వెల్లడి. ఈడీ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో దూకుడు పెంచిన ఈడీ. ఈ కేసులో హీరో విజయ్ దేవరకొండను విచారించిన ఈడీ అధికారులు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో ఇప్పటికే విచారణకు హాజరైన ప్రకాష్ రాజ్ తదితరులు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ బీసీ ధర్నా. 42% బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతి ఆమోదించాలని కాంగ్రెస్ డిమాండ్. ధర్నాను లీడ్ చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ధర్నాకు హాజరైన రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే మరియు తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు. హత్యారోపణలు ఎదుర్కొంటున్న ఎవరైనా బీజేపీ అధ్యక్షుడు కావచ్చని అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై రాహుల్ వివాదాస్పద వ్యాఖ్యలు. అమిత్ షాపై పరువు నష్టం కేసులో జార్ఖండ్ లోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు.